నర్సీపట్నం నియోజకవర్గం కృష్ణా బజార్ వద్ద నర్సీపట్నం బ్లడ్ సెంటర్ ను కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు గుప్తా మాట్లాడుతూ నర్సీపట్నంలోని బ్లడ్ సెంటర్ లేకపోవడంతో గతంలో విశాఖపట్నం, తుని, అనకాపల్లి మరియు దూర ప్రాంతాలకు వెళ్లి రక్తం తెచ్చుకోవాల్సి వచ్చేదన్నారు. నర్సీపట్నంలోని రక్తం కావలసిన వారు ఈ సెంటర్ ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని అన్నారు. నర్సీపట్నం బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసిన గుప్తా, చిన్నాను కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా 20 మంది వ్యక్తులు రక్తదానం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్. నేను నర్సీపట్నం బ్లడ్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్నాను. ఆల్రెడీ మాకు విశాఖపట్నంలో 3 బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయండి. టోటల్ ఏపీలో 4 బ్లడ్ బ్యాంక్ యూనిట్స్ ఉన్నాయి. అది నర్సీపట్నం చాలా దగ్గరలో తునిలో మనం తునిలో బ్లడ్ బ్యాంక్ 4 years బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. నర్సీపట్నం చుట్టుపక్కల విలేజెస్, గిరిగిన గ్రామాల ప్రదేశాలకి కూడా తుని దగ్గర నుంచి తుని బ్లడ్ బ్యాంక్ నుంచి తునిలో మదర్ బ్లడ్ సెంటర్ ఉంది. అక్కడి నుంచి మేము చాలా సర్వీస్ ఇవ్వడం జరిగింది. చాలా సార్లు ఇక్కడ డాక్టర్స్ అందరూ మాకు రెగ్యులర్ కాల్ చేస్తూ ఇక్కడ చాలా కాంప్లైంట్స్ కానీ, ప్లేటెట్స్ కానీ రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ టైంలో, డెంగ్యూ పేషెంట్స్ ట్రీట్మెంట్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు అంతగా దీని వరకు వచ్చినప్పుడు కూడా మాకు పేషెంట్స్ సిక్ అవ్వడం చాలా జరుగుతుంది. నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ పెట్టగలిగితే అది మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము కూడా వైజాగ్, కాకినాడ కూడా పేషెంట్స్ పంపించకుండా ఇక్కడే ట్రీట్ చేయగలుగుతామని వాళ్ళ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మాతో. సో అదే మేము బేస్ గా తీసుకొని నర్సీపట్నంలో బ్లడ్ బ్యాంక్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంపోనెంట్ సెటప్ తో, అంటే ఒక హోల్ బ్లడ్ ఒకటే కాకుండా బ్లడ్ నుంచి మనం రకరకాల కాంపోనెంట్స్ కూడా తయారు చేయొచ్చు. లైక్ ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఆర్బిసి, ఇలాంటి అన్ని రకాల కాంపోనెంట్స్ తో పాటు సింగిల్ డోనర్ ప్లేటెట్స్ అంటే లైవ్ డోనర్ ప్లేటెట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ మేము ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద గేజెట్స్ లో, ఎయిమ్స్ లో ఎలాంటి బ్లడ్ బ్యాంక్ అయితే రన్ అవుతుందో అదే ధీటుగా, అలాంటి బ్లడ్ బ్యాంక్ ధీటుగా అదే స్థాయిలో మేము బ్లడ్ బ్యాంక్ రన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అందుబాటులో ఉండడం కోసం ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అనేది నర్సీపట్నం బ్లడ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. ఇది మన గౌరవనీయమైన స్పీకర్ గారి మీదుగా ఓపెన్ చేయడం జరిగినది. ఇక్కడ వీళ్ళకి అన్ని రకమైన రక్తానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడ నుంచి అనకాపల్లి కానీ లేదంటే తుని కానీ చాలా ఎమర్జెన్సీలో కూడా పరిగెట్టడం జరుగుతూ ఉంటుంది బ్లడ్ కోసం ఎదుగుతున్నది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకే ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది ఇది. సో దీన్ని బట్టి అందరికీ ఇది ఉపయోగించుకుని ఇది సక్సెస్ అవ్వాలని అందరూ సపోర్ట్ చేయాలని కోరుచున్నాను. సరే, జనరల్గా ఏంటంటే మేము డిపెండ్ అయ్యేది వాలంటరీ డోనర్స్ మీద డిపెండ్ అవుతున్నామండి జనరల్గా. ఇప్పుడు ఎవరైనా ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మీరు బ్లడ్ ఇస్తేనే మేము ఇస్తామన్న కాన్సెప్ట్ లేదు. ప్రజెంట్ ఫస్ట్ పేషెంట్ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతోనే మేము దీన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది.